హాయ్ అండి, అందరికీ కూడా వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆర్జీయూకేటీ వాళ్ళ యొక్క అఫీషియల్ మోడల్ పేపర్ అయితే మీకు చెప్తూ ఉన్నాం. సో మ్యాథ్స్ అనేది మార్నింగ్ లైవ్ సెషన్లో రన్ చేసాం. ఒకవేళ మిస్ అయితే కింద మన ఛానల్లో ఉంటుంది, కనిపిస్తుంది. అండ్ పైన మీకు ఐ కార్డులో కూడా విడిచిపెడుతున్నాను. అండ్ ఇక్కడ మీరు ఐ కార్డులో కూడా చూడొచ్చు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్లో ఉండేటటువంటి మన క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ సమ్మర్ పీపుల్ నార్మల్లీ ప్రిఫర్ వేర్ కాటన్ క్లాత్స్ అన్నారు. అంటే సాధారణంగా ప్రజలు ఎండాకాలంలో కాటన్ దుస్తులు ధరిస్తారు, ఎందుకంటే ఇది కరెక్టే. సమ్మర్లో ఇప్పుడు కూడా మనం కాటన్ ఉపయోగిస్తాం. అండ్ కాటన్ ప్రివెంట్స్ ఎవాపరేషన్ అన్నారు. సో బట్ ఇదైతే తప్పండి. కాటన్ హెల్ప్స్ టు ఎవాపరేషన్ అంటాం, ఎందుకంటే కాటన్ అనేది తొందరగా నీళ్ళు పీల్చుకొని వెంటనే అది ఎవాపరేట్ అవ్వడానికి సహాయం చేస్తుంది. ఫర్దర్గా మన బాడీ అనేది కూల్గా ఉంటుంది. కాబట్టి అసెషన్ రైట్, రీజన్ రాంగ్. కాబట్టి ఇలా అయితే ఆప్షన్ డి అనేది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మ్యాచింగ్ పాయింట్స్ అన్నీ కూడా అబ్సల్యూట్ టెంపరేచర్స్ ఇచ్చారు. సో చూద్దామండి. మెల్టింగ్ పాయింట్ అంటే మనకి సాధారణంగా అందరికి తెలుసు 0 డిగ్రీ సెల్సియస్ని మెల్టింగ్ పాయింట్ అంటాం కదా. అలా అనుకుంటే 273 K రైట్ ఆన్సర్ అవుతుంది. బాయిలింగ్ అనేసరికి 100 డిగ్రీ సెల్సియస్, దట్ ఈస్ 373 K అవుతుంది. అండ్ అబ్సల్యూట్ 0 అంటే 0 K అవుతుంది. అండ్ రూమ్ టెంపరేచర్ అంటే మనకి ఇక్కడ 298 ఇచ్చారంటే దట్ ఈస్ 25 డిగ్రీ సెల్సియస్ అనమాట. అలా అనుకుంటే రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సి అనేది సరిపోతుంది. 1s 2p 3q 4r అని. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్స్ హ్యాస్ మోర్ డిగ్రీ ఆఫ్ రికల్టెంట్. సో డిగ్రీ ఆఫ్ రికల్టెంట్ని మనం ఏమని పిలుస్తామంటే స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తామండి. స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం. సో మోర్ స్పెసిఫిక్ హీట్ అనేది ఇండైరెక్ట్గా అడిగాడు అనమాట. సో మోర్ స్పెసిఫిక్ హీట్ అంటే మనకి ఇక్కడ 0.95. సో ఆర్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీకు. అలా అంటే మనకు సి ఆప్షన్లో ఆర్ అయితే కనిపిస్తుంది రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగాడు. సో స్టేట్మెంట్లు కరెక్ట్ కానివి అని అడిగాడు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, సో మనకి 1 ఉండాలి, 0.5 ఇది రాంగ్ అండి. 1 క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 4.186 into 10⁻³ జౌల్స్ కేజీ కెల్విన్ అన్నాడండి. సో ఇది రైట్ అనండి. అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 540 క్యాలరీస్ అండి. కాబట్టి 840 ఇచ్చాడు, ఇది కూడా తప్పండి. సో రాంగ్ స్టేట్మెంట్ అంటే ఏసీ రెండు తప్పు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు డీని చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అంటే 4 క్వశ్చన్లు అనేవి మనకి హీట్ నుండి ఇవ్వడం జరిగిందండి. ఇక తర్వాత రిఫ్రాక్షన్ గురించి మాట్లాడదాం. వక్రీభవన గుణకం క్రింది వానిపై ఆధారపడి ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ వేవ్ లెంత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉండదు. ఇట్ నాట్ డిపెండ్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ A and B is the right answer అండి. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటూ మనకు ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు అనమాట. లెట్స్ డూ గో ఫర్ ది స్టేట్మెంట్. సో ఇందులో ఓకే, స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అండి. ట్రూ కాదు, నాట్ ట్రూ అనమాట. చెక్ చేద్దాం. లైట్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్ ఇన్ వ్యాక్యూమ్ ఇస్ రైట్ ఆన్సర్ అండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ ది మీడియం లైట్ ట్రావెల్ ఫాస్టర్ అండ్ స్లోవర్. ఎస్ అండి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే లైట్ అనేది మనకి స్లోగా వెళ్తుందని చెప్తాం అనమాట. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1కి దగ్గర అయినట్లయితే ఇట్ విల్ గోస్ ఇన్ ద మ్యాక్సిమం స్పీడ్ అని చెప్తాం అనమాట. సో అలా అనుకుంటే ఇది కూడా రైట్ అనండి. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కిరోసిన్ ఈజ్ లెస్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. సో ఇది రాంగ్ అండి. సో ఫిజికల్ డెన్సిటీ చూస్తే వాటర్కి ఎక్కువ ఉండేటప్పుడు కూడాను ఆప్టిక్ డెన్సిటీ అనేది మనకి కిరోసిన్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. ది వెలాసిటీ ఆఫ్ ది లైట్ ఈజ్ మోర్ ఇన్ రేరర్ మీడియం అండ్ వెలాసిటీ లైట్ ఇన్ డెన్సర్ మీడియం. చూసారా, ఇంకా చెప్పాడనమాట. మోర్ ఇన్ రేరర్ మీడియం దాన్ ది వెలాసిటీ ఆన్ ది లైట్ ఆఫ్ ది డెన్సర్ మీడియం. అంటే డెన్సర్ మీడియం కన్నా రేరర్ మీడియంలో ఏవిగా ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ అండి. దట్ మీన్ రాంగ్ ఆన్సర్ అండ్ రాంగ్ స్టేట్మెంట్ అయితే మీకు సి అవుతుంది. సో మీరు సీనే చూస్ చేసుకోవచ్చు. ఇక 7th ప్రాబ్లం చూద్దామండి. సో ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ గురించి ఇచ్చారండి. మనకి లెన్స్లో ఇమేజ్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు ఏ విధంగా కర్వ్డ్ సర్ఫేస్లో రిఫ్రాక్షన్లో మనకి ఇమేజ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. అలా అయితే ఇమేజ్ అనేది మనకి ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఆబ్జెక్టివ్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది? హెవీలీ డిమినిష్డ్ అంటాం, రియల్ అంటాం, అండ్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. అండ్ 2f2 దగ్గర ఉందనుకోండి. 2f2 మీన్స్ అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనమాట. సో 2f2 దగ్గర ఉంటే మనకి అగైన్ 2f1 దగ్గర ఏర్పడుతుంది, ఈక్వల్ సైజులో ఉంటుంది, రియల్గా ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్గా ఏర్పడుతుంది. సో అలా అనుకుంటే ఈ రెండు అయితే మనకు సరిపోతాయి అనమాట. సో ఈ రెండు స్టేట్మెంట్లు సరిపోతాయి. వీటిని మ్యాచ్ చేయమన్నాడు. సో అలా అనుకుంటే ఇప్పుడు ఆప్షన్ అయితే చూడొచ్చు. అండ్ XBYA అనేది చూస్తే మీకు సి అనేది స్టేట్మెంట్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వేవ్ లెంత్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్ ఈ స్కాటర్ మోర్ దాన్ లైట్ ఆఫ్ ది లార్జర్ వేవ్స్. రెడ్ లైట్ స్కాటర్స్ ఈజ్ మోర్ దాన్ దట్ ది వైలెట్ అని ఇచ్చాడండి. సో నిజానికి 48 క్వశ్చన్లో చూసుకుందాం ఒకసారి.
ఇక్కడ రెండు సత్యమా అసత్యం అవుతుందా అంటే ఫస్ట్ వన్, షార్టర్ వేవ్ లెంత్ ఉండే లైట్ అనేది స్కాటర్ మోర్ దాన్ లైటర్ ఆఫ్ ది లార్జర్ వేవ్ లెంత్. ఎస్ అండి, కరెక్ట్ అండి. అలా అనుకుంటే రెడ్ లైట్ స్కాటర్ ఈజ్ మోర్ దాన్ అన్నాడు. రెడ్ లైట్ అనేది మనకి హై వేవ్ లెంత్ ఉంటుంది అండ్ వైలెట్ అనేది లో వేవ్ లెంత్ ఉంటుంది. మనకి స్టేట్మెంట్ 1 ప్రకారం ఈ స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే కాబట్టి అలా అనుకుంటే వైలెట్ అనేది ఎక్కువ అవ్వాలి, రెడ్ అనేది తక్కువ అవ్వాలి. బట్ ఇది రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ వన్. సో పి ఈజ్ ట్రూ అండ్ క్యూ ఈజ్ ఫాల్స్ అండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 49 మనం చూద్దాం సార్. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటామండి. దాన్ని పరమ వక్రీభవన గుణకం అని పిలుస్తాము. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ హయ్యర్ స్పీడ్ ఆఫ్ లైట్ త్రో ఇన్ ద రిలేటివ్లీ విత్ అదర్ 3. సో మిగతా మూడింటితో పోల్చుకుంటే లైట్ వెలాసిటీ అనేది ఎందులో ఎక్కువగా ఉంటుంది అంటే ఎయిర్ అని చెప్తామండి. ఎయిర్లో మనకి ఈక్వల్ టు దాదాపుగా మనకి ఎలా ఉంటుందంటే వ్యాక్యూమ్లో ఎంత ఉంటుందో ఎయిర్లో కూడాను దాదాపుగా అంతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మస్కులర్ డయాఫ్రామ్ ఇన్ అవర్ ఐ ఈజ్ కాల్డ్. కంటిలో ఉండేటటువంటి ఒక డయాఫ్రామ్ ఏది అంటే ఇట్ విల్ బి రెగ్యులేట్ ది లైట్ అండి. సో మనకి ఏదైతే ప్యూపుల్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందో అది మనకు డయాఫ్రామ్గా వర్క్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ఐరిష్ అండి. సో ఐరిష్ అనేది ఒక డయాఫ్రామ్ లాగా ఉంటే లైట్ యొక్క ఇంటెన్సిటీని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. 52 క్వశ్చన్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఒక వస్తువు అంటే వెన్ an ఆబ్జెక్ట్ ప్లేస్డ్ at the distance of 25 centimeters from our eye has the minimum focal length. సో మినిమం ఫోకల్ లెంత్ అంటే ఐ యొక్క మినిమం ఫోకల్ లెంత్ మనకి 2.27 ఉంటుంది అండ్ మ్యాక్సిమం అయితే 2.5 ఉంటుంది. అలా అనుకుంటే రైట్ ఆన్సర్ 2.27 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అలా అయితే మీరు ఈజీగా తినవచ్చు. 52 ఇస్ ద బి అనమాట. ఒక డాక్టర్ 4D అని అడిగారండి. 4D మీన్స్ మనం ఏం చేస్తాం, 4D ఈజ్ ఈక్వల్ టు 100/centimeters అడిగాడు కాబట్టి బై ఎక్స్ అనుకుందాం. దెన్ మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 100/4, దట్ ఈజ్ ఈక్వల్ 25 centimeters అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక 54th క్వశ్చన్ చూద్దాం. సో ద ప్రిజమ్ విత్ రైట్ యాంగిల్ with angle of 60 degrees produces angle of minimum deviation of 60 degrees, then the refractive index of the material in the prism is. సో మనకున్న ఫార్ములా అయితే sin a+d/2 by sin a/2 ఈ ఫార్ములా మీరు వాడాలి. సో sin a+d/2 చూద్దాం. sin 60 degrees plus 60 degrees by 2 by sin 60 degrees by 2. ఇలా అయితే మీకు sin 60 degrees వస్తుంది by sin 30 degrees వస్తుందండి. ఓకేనా. సో sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2 అండ్ sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం రెసిప్రోకల్ రాసి మల్టిప్లై చేసినట్లయితే వీ విల్ గెట్ యాజ్ √3 వస్తుంది. √3/2 ఇంటూ 2/1. సో 1 క్యాన్సిల్ అయితే √3 వస్తుంది. ఇలా చేస్తామండి. తర్వాత ఇక మయోఫియా హైపర్మెట్రోఫియాలో అయితే మనకి ఫార్ పాయింట్ అండ్ నియర్ పాయింట్ల గురించి అయితే మాట్లాడతాము. ఇక్కడ మరి వాటి గురించి ఏమైనా ఇచ్చాడా ఒకసారి చూద్దాం. అంటే ద పాయింట్ ఆఫ్ ది మ్యాక్సిమం డిస్టెన్స్ ఎట్ ఏ ఐ లెన్స్ క్యాన్ ఫార్మ్ అండ్ ఇమేజిన్ రెటీనా ఆల్సో కాల్స్ ఫార్ పాయింట్. మ్యాక్సిమం డిస్టెన్స్ని ఫార్ పాయింట్ అని చెప్తాం, డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఫార్ములాని ఏమంటారంటే ఇది లెన్స్ ఫార్ములా అండి, ఇది అందరికీ మనకు తెలిసిందే అని. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ అడిగారు. సో రెండు రెసిస్టెన్స్ అనేవి మీకు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి సో 1/4 + 1/4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ 2/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఫైనల్ రెసిస్టెన్స్ అనేది మనకి R ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. ఇక్కడ 2 ohms అండి. అండ్ ఇక్కడ మనం చూస్తే 1/2 + 1/2 ఈజ్ ఈక్వల్ 2/2 ఈజ్ ఈక్వల్ టు 1 ohms అవుతుంది కాబట్టి ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ 1 ohms అండి. సో ఇక్కడ 2 ohms ఇక్కడ 1 ohms కాబట్టి టోటల్గా మనకి 3 ohms వస్తాయి. సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనకు 3 ohms రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. 55th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఆన్ విచ్ ఆఫ్ ది గివెన్ రెసిస్టెన్స్ డస్ నాట్ డిపెండ్. సో నిరోధం అనేది దేనిపైన ఆధారపడదు అని అడిగితే డెన్సిటీ పైన ఆధారపడదండి. సో మనకున్న ఫార్ములా R ఈజ్ ఈక్వల్ టు ρ ఇంటూ L/A కదండి. సో L పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎస్. అండ్ ఏ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎస్. అండ్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా మనం రూమ్ టెంపరేచర్ వద్ద డిసైడ్ చేస్తాం కాబట్టి టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం చూస్తే వాహకం పొడవును మరియు వాహక వ్యాసార్థంను రెట్టింపు చేసిన. సో మనకున్న ఫార్ములా ప్రకారం సో మనకి ఈ ఫార్ములా మన అందరికీ తెలియాలండి. సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు L/A. బట్ ఇక్కడ చూసినట్లయితే రేడియస్ అన్నాడండి. రేడియస్ అంటే అర్థం ఏంటండి, ఆ కండక్టర్ అనేది సిలిండరికల్ షేప్లో ఉందన్నమాట. సో అలా అయినప్పుడు ρ ఇంటూ L/πr² వేసుకోవాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్లో చేంజెస్ ఏంటండి, చూడండి రేడియస్ అనేది ట్వైస్ అయింది అండ్ లెంత్ ఆఫ్ ది కండక్టర్ కూడా ట్వైస్ అయింది అనుకోండి. సో ρ ఇంటూ 2L/πr²
పై ఇంటూ 2r² అనమాట. ఇలా మనం చేస్తాం. దెన్ రో ఇంటూ 2/L బై పై ఇంటూ 4r² అండి. సో సింప్లిఫై చేస్తే 1/2. సో 1/2 ఇంటూ రో ఇంటూ L బై పై r² వస్తుంది. సో ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉన్న r కాబట్టి 1/2 r అవుతుంది. దట్ మీన్ ఆర్లో సగం అవుతుంది అనమాట. దట్ మీన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, హాఫ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ క్యూ ఆవేశంతో మరియు ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సో ఎప్పుడైనా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఏదైనా ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ ఉన్నట్లయితే, సో అక్కడ ఉండేటటువంటి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు QVB sin θ అండి. QVB sin θ. బట్ ఇక్కడ ఇట్ విల్ బీ పాసెస్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ప్యారలల్ అన్నాడు కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. దాని sin θ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి sin 0 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి 0. దట్ మీన్స్ A ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఫిజిక్స్ పార్ట్ అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు కెమిస్ట్రీ పార్ట్ అయితే వస్తుంది. సో ఫిజిక్స్ వీడియోని చూశారు కదా, ఏమైనా మీరు సజెషన్ చెప్పాలన్నా సలహాలన్నా సో కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కెమిస్ట్రీ పార్ట్ కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్